పీపుల్ ఈరోజు మనం ఫ్రేజల్ వర్బ్స్ గురించి తెలుసుకుందాం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న 4 ఫ్రేజల్ వర్బ్స్ ఏంటో తెలుసా? ఫస్ట్ వన్ గెట్ అప్, సెకండ్ వన్ వేక్ అప్, థర్డ్ వన్ బ్రింగ్ అప్, ఫోర్త్ వన్ గివ్ అప్. ఇవేంటి అన్ని అప్ 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 ఉన్నాయనుకుంటున్నారా? అవును, కానీ ఒక్కొక్క దానికి చాలా డిఫరెంట్ మీనింగ్ ఉంది. ఈ 2 ఫ్రేజెస్ని కంబైన్ చేయడం వల్ల ఆ వర్డ్కి ఈ వర్డ్కి సంబంధం లేకుండా ఒక కొత్త మీనింగ్ని ఫామ్ అవుతుంది. వీటినే ఫ్రేజల్ వర్బ్స్ అంటారు. ఫస్ట్ గెటప్. గెటప్ అంటే లేవండి అని మీనింగ్ అనమాట. అంటే గెటప్ ఫ్రమ్ ద బెడ్. బెడ్ నుంచి లెగు, లేచి కూర్చో పడుకున్న వాళ్ళైతే. గెటప్ ఫ్రమ్ ద చైర్. చైర్ నుంచి లే అంటే కూర్చున్న వాళ్ళనైతే నిలబడు అని. లోయర్ పొజిషన్ నుంచి ఒక అప్పర్ పొజిషన్కి రమ్మని అడగడం అనమాట. పడుకున్న వాళ్ళని గెటప్ అంటే లెవ్వు అని అర్థం, కూర్చున్న వాళ్ళని గెటప్ అంటే నుంచో అని అర్థం. ఇది దీని మీనింగ్. మన సెకండ్ వన్ ఏంటి? వేకప్. వేకప్ అంటే మేల్కోండి అని అర్థం. అంటే నిద్ర నుంచి మేల్కోవడం గానీ, లేకపోతే ఏదైనా డెలులు నుంచి మేల్కోవడం, ఏదైనా ఊహల్లో బతికితే దాని నుంచి మేల్కోవడం గానీ, వేకప్ అంటాం కదా మన ఫ్రెండ్స్ బాగా కలలు కంటున్నప్పుడు. ఇలా అనమాట. వేకప్ అంటే మేల్కోండి. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఐ హావ్ టు వేకప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. నేను మార్నింగే మేల్కోవాలి అని దీని. మన థర్డ్ ఫ్రేజల్ వర్బ్ ఏంటి అంటే గివ్ అప్. గివ్ అప్ అంటే ఓటమిని ఒప్పుకోవడం, లేకపోతే కంప్లీట్‌గా ఏదైనా వదులుకోవడం. గివ్ అప్ ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటంటే వదులుకోవడం అని దాని మీనింగ్ అనమాట. షీ గేవ్ అప్ హర్ జాబ్ ఇన్ ద యూకే టు మూవ్ టు ఇండియా. తనకి యూకేలో ఉన్న జాబ్‌ని వదులుకుంది. ఎందుకంటే ఇండియా మూవ్ అవ్వడానికి తను యూకేలో ఉన్న జాబ్‌ని వదులుకుంది అని. గివ్ అప్ అంటే వదులుకోవడం, లేదా ఓటమిని ఒప్పుకోవడం, లేదా ఏదైనా చేసేదాన్ని ఇంకా కంప్లీట్‌గా వదిలేయడాన్ని గివ్ అప్ అంటారు. మన లాస్ట్ వన్ ఏంటంటే బ్రింగ్ అప్. బ్రింగ్ అప్ అంటే తీసుకురా అని. అది దేని గురించంటే మనం ఏదైనా మాటల్లో షీ ట్రైడ్ టు బ్రింగ్ అప్ ద టాపిక్ ఆఫ్ మనీ. తను మనీ టాపిక్ ఎక్కువ తీసుకురావాలని అనుకుంది మన డిస్కషన్‌లో. ఎక్కువ తీసుకురావాలని ప్రయత్నించింది మనీ గురించి టాపిక్. ఇది దీని మీనింగ్ అనమాట. చూసారా? సో, ఇలా రోజు ఒక 4 ఫ్రేజల్ వర్బ్స్ నేర్చుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అన్ని డెఫినిట్‌గా చూడండి. నేను చేయడమే చాలా తక్కువ డ్యూరేషన్‌తో చేస్తాను. మీకు హిట్ అయిపోతాయి వీడియోస్ అన్ని. సో, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.